సోషల్లో మరి స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనకి కామన్గా 3 సబ్జెక్టులు అయితే ఉంటాయి. ఒకటి సైకాలజీ, రెండోది తెలుగు, మూడోది ఇంగ్లీష్. 3 కలిపి 3 90 మార్కులకు ఉంటుంది. తర్వాత మిగతా 60 మార్క్స్ మన ఏదైతే కోర్ సబ్జెక్ట్ ఉందో కోర్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి 48 మార్క్స్, మిగతా 12 సబ్జెక్టు ఆ కోర్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మెథడాలజీస్ ఉంటాయి. మరి సోషల్కి సంబంధించి మరి బుక్ లిస్ట్ చాలామంది మా ఫ్రెండ్స్ కానివ్వండి, మిత్రులు కానివ్వండి, లేదంటే కోడ్ టీచర్స్ కానివ్వండి, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బుక్ లిస్ట్ గురించి అడిగాడు. నేను దాంట్లో భాగంగా ఫస్ట్ బుక్ లిస్ట్ గురించి మీకు వివరిస్తాను. మరి బుక్ లిస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ సైకాలజీకి సంబంధించి మార్కెట్లో చాలా పబ్లిషర్స్ ఉన్నాయి. మీకు ఇష్టమైనటువంటి పబ్లికేషన్స్ మీరు ఏదైనా తీసుకోండి, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. మరి నేను వాడినటువంటి పబ్లికేషన్స్ 2018లో నా డిఎస్సి రావడానికి కలిగినటువంటి ముఖ్యమైన కారణం ఉన్నటువంటి సైకాలజీ ఒకటి. ఆ సైకాలజీలో నేను వాడిన బుక్ ఏంటంటే అను పబ్లికేషన్స్. మీరు మీ ఇష్టం ఎస్ఎన్ఎస్ కానివ్వండి, శ్రీ విద్య కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి మెటీరియల్, లేకుంటే మీరు ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్తే ఆ మెటీరియల్ అయినా కానివ్వండి తీసుకొని 2-3 సార్లు బాగా చదవండి. అయితే ఇది చదివిన తర్వాత మార్కెట్లోకి సైకాలజీకి సంబంధించిన బిడ్ బ్యాంక్, తెలుగు అకాడమీ వాళ్ళది సైకాలజీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఉన్నట్లయితే మనకి ఎక్స్ట్రా రిసోర్సెస్గా మనకి పనికొస్తుంది అన్నమాట. మరి రెండోదిగా మనకి తెలుగు చూసినట్లయితే తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు లేదా ఎస్జిటి తెలుగు అనే పేరుతో మనకి మార్కెట్లో తెలుగు అకాడమీ బుక్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ తెలుగు అకాడమీ బుక్ చాలా క్రిస్పీగా, చాలా సింపుల్గా ఉంది. ఇవన్నీ కూడా ఈ బుక్లో మనకి టాపిక్ వైజ్గా సిలబస్ ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ వైజ్గా సిలబస్ని మీరు చదువుకోవచ్చు. అయితే నేను చెప్పే సలహా ఏంటంటే దీంట్లో ఫస్ట్ గ్రామర్ పార్ట్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. కవి పరిచయాలు, నేపథ్యము, ఇంకా పాట నేపథ్యము, ఇవన్నీ కూడా మీరు చివరిలో చూసుకోండి. అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి కూడా మార్కెట్లో మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎస్జిటికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ బ్యాంక్ని తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందనమాట. మరి దీంట్లో కూడా మనకి సిలబస్ ప్రకారం మనకి ఈ గ్రామర్ టాపిక్స్ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఈ గ్రామర్ టాపిక్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత లెసన్స్ యొక్క సమ్మరీని తెలుసుకోండి, ఆ రైటర్స్ని కూడా మీరు తెలుసుకోండి. ఆ తర్వాత మీకు సోషల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అందరూ కూడా సిలబస్లో కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఎవరు కన్ఫ్యూజ్ పడిన అవసరం లేదండి. మీకు సిలబస్ వచ్చేసరికి 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కొత్త టెక్స్ట్ బుక్స్ చదవండి. 10th క్లాస్ వచ్చేసరికి ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవండి. మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను, చాలామంది ఓల్డ్ టెక్స్ట్ బుక్సా న్యూ టెక్స్ట్ బుక్సా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. అటువంటి వాళ్ళు 6th నుంచి 9th క్లాస్ వరకు చక్కగా న్యూ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. మరి 10th క్లాస్ వచ్చేసరికి ఓల్డ్ టెక్స్ట్ బుక్ని ప్రిపేర్ అవ్వండి. ఇది కేవలం టెట్ వరకు మాత్రమే. మరి ఆ బుక్స్ని ఒకసారి మీకు చూపిస్తాను. 6th క్లాస్కి సంబంధించినటువంటి బుక్స్ కానీ మనం చూసినట్లయితే 6th క్లాస్లో మనకి సెమ్ 1, సెమ్ 2 అని బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ ఆ తర్వాత 7th క్లాస్కి సంబంధించి మళ్ళీ సెమ్ 1 అండ్ సెమ్ 2 అని 2 బుక్స్ ఉన్నాయి. ఆ విధంగానే 8th క్లాస్కి సంబంధించినటువంటి 3 బుక్స్ మనకి ఇవ్వటం జరిగింది. మరి ఈ 3 బుక్స్లో ఒకటి రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, అంటే జాగ్రఫీకి సంబంధించిన పార్టు. మరి నెక్స్ట్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్, ఇది మనకి పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు. అవర్ పాస్ట్, ఇది వచ్చేసరికి మనకి హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ దీంట్లో ఇవ్వటం అనేది జరిగిందనమాట. మరి ఎకనామిక్స్ 9th క్లాస్కి వచ్చేసరికి మనకి 4 బుక్స్ ఉంటాయి. 9th క్లాస్కి మనకి 4 బుక్స్ ఉంటాయి. ఈ 4 బుక్స్లో మనకి ఫస్ట్ మీకు భూగోళ శాస్త్రం, కాంటెంపరీ ఇండియా అని ఒక బుక్కు, తర్వాత హిస్టరీ అని చెప్పేసి రెండో బుక్కు, తర్వాత పాలిటిక్స్ సంబంధించి 3వ బుక్కు, తర్వాత ఎకనామిక్స్కి సంబంధించినటువంటి 4వ బుక్కు ఉంటుంది. తర్వాత 10th క్లాస్కి వచ్చేసరికి మనకి ఓల్డ్ సిలబస్ చదవాల్సి ఉంటుందన్నమాట. మొత్తం
6th to 10th క్లాస్ కలిపి మొత్తం మనకి చదవాల్సిన బుక్స్ ఎన్నయ్యా అంటే 12 బుక్స్. కొంచెం హార్డ్గానే ఉంటుంది. మరి స్కూల్ అసిస్టెంట్కి టెట్కి 6th to 8th క్లాస్ అనుకోబాకండి, 6th to 10th క్లాస్ వరకు టెట్కి బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం కూడా మనకి 6th to 10th క్లాస్ కలిపి 10th క్లాస్ వరకు మనకి మొత్తం కూడా 12 బుక్స్ ఉంటాయి అన్నమాట. మరి ఆ 12 బుక్స్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది. మరి ఆ తర్వాత చూసినట్లయితే మరి మెథడాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు మనకి ఒక 2 బుక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సాంఘిక శాస్త్ర బోధనా శాస్త్రం 1, సాంఘిక శాస్త్ర బోధన అభ్యాస శాస్త్రం 2 అని చెప్పేసి మనకి 2 బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 బుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి చదివితే మనకి దాదాపు మెథడాలజీకి సంబంధించి 12 మార్క్స్లో మ్యాక్సిమం మార్క్స్ని మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. మరి ఇప్పుడు మన స్కూల్ అసిస్టెంట్ లెసన్స్ వారీగా ఏ లెసన్లో నుంచి ఏ టాపిక్స్ ఇచ్చారు, ఏ లెసన్స్లో నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది మీకు నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసరికి సిలబస్ ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై 2024కు సంబంధించినటువంటి సిలబస్ షీట్. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనం ఒక 2-3 డేస్ కంపల్సరీగా మన సిలబస్ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏ లెసన్ నుంచి, ఏ టెక్స్ట్ బుక్ నుంచి, ఏ టాపిక్ నుంచి మనకి ఏ టాపిక్స్ ఇచ్చారనేది కంపల్సరీగా ఉండాలి. ఆ సిలబస్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఒక బుక్లో రాసుకొని ఆ కంటెంట్ ఏ టెక్స్ట్ బుక్ నుంచి ఉన్నాయో మనం చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టెట్ ఏదైతే సిలబస్ షీట్ ఉందో ఈ సిలబస్ సోషల్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కంటెంట్కి సంబంధించిన సిలబస్ మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. అది మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 62లో ఉంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా మరి పీడిఎఫ్ ఉన్నా కానీ లేదా మీ దగ్గర ప్రింట్అవుట్ తీసుకొని ఉన్నట్లయితే ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 62ను ఓపెన్ చేసినట్లయితే దాంట్లో మనకి సోషల్ స్టడీస్ యొక్క కంటెంట్కి సంబంధించినటువంటి 48 మార్క్స్ సంబంధించినటువంటి సిలబస్ మనకి ఇవ్వటం అనేది జరిగిందనమాట. దాంట్లో మొదటిది ఏంటంటే డైవర్సిటీ ఆన్ ది ఎర్త్. మనకు మొత్తం 6 పార్ట్స్ ఇచ్చారు. దాంట్లో డైవర్సిటీస్ ఆన్ ది ఎర్త్ ఇది మనకి దాదాపు జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్ అన్నమాట. ఈ టాపిక్స్ మనకి 6th, 7th, 8th, 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో మనకి ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత మీకు ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్, రిలీజియన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్, ఇలా మనకి మొత్తం కూడా 6 పార్ట్స్లో మనకి సిలబస్ అనేది క్లాసిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ని తీసుకొని ఆ టాపిక్లో ఒక్కొక్క కంటెంట్ మనకి ఏ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇచ్చాడు, ఏ లెసను ఏ టెక్స్ట్ బుక్లో ఉందో ఒకసారి మనం చూద్దాం. దీంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా డైవర్సిటీస్ ఆన్ ది ఎర్త్ అనే సిలబస్ షీట్లో చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి సిలబస్ ఫస్ట్ యూనివర్స్కి సంబంధించి ఫస్ట్ మనకి అది 6th క్లాస్లో మనకి ఇవ్వటం జరిగింది. 6th క్లాస్లో ఇవ్వడం జరిగింది. 6th క్లాస్లో మనకి అవర్ ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్, తర్వాత గ్లోబ్ మోడల్ ఆఫ్ ది ఎర్త్, తర్వాత మ్యాప్స్ గురించి ఇచ్చారు. ఇది 6th క్లాస్ జాగ్రఫీలో. ఇంకా ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది మనకి 6th క్లాస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1లో ఫస్ట్ 4 లెసన్స్ జాగ్రఫీకి సంబంధించినవి. మరి ఎర్లీ లైఫ్ టు సెటిల్ లైఫ్, ఎర్లీ సివిలైజేషన్ అనేది మనకి పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్లో భాగంగా మనకి దాన్ని ఇవ్వటం అనేది జరిగిందనమాట. మరి ఇప్పుడు 7th
ఇప్పుడు మనం సెవెంత్ క్లాస్ సెమిస్టర్ 1 మీరు గమనించినట్లయితే సెవెంత్ క్లాస్ సెమిస్టర్ 1లో జాగ్రఫీకి సంబంధించినటువంటి 3 టాపిక్స్ ఇవ్వటం జరిగింది. ఇది ద యూనివర్స్ అండ్ ది ఎర్త్, ఫారెస్ట్, లర్నింగ్ త్రూ మ్యాప్స్. ఇది మనకి జాగ్రఫీలో ఫస్ట్ 3 సెవెంత్ క్లాస్ సెమిస్టర్ 1లో ఫస్ట్ 3 లెసన్స్ జాగ్రఫీకి సంబంధించినవి. ఆ తర్వాత 8th క్లాస్ జాగ్రఫీ కానీ చూసినట్లయితే 8th క్లాస్ జాగ్రఫీలో మనకి రిమైనింగ్ ఎక్కువగా కూడా మనకి 8th క్లాస్ జాగ్రఫీ కొత్త టెక్స్ట్ బుక్లో క్లియర్ కట్గా వరుసగా మనకి ఇవ్వటం జరిగింది. రిసోర్సెస్, ల్యాండ్, సాయిల్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్, భూమి, నేల, నీరు, సహజ సంపద అండ్ వన్యప్రాణాలు, మినరల్స్ అండ్ పవర్ రిసోర్సెస్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, హ్యూమన్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి జాగ్రఫీలో నుంచి మనకి ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ 9th క్లాస్ జాగ్రఫీలో ఈ ఇండియా గురించి మనకి మొత్తం ఇచ్చారు. భారతదేశం పరిమాణం, ఉనికి, భారతదేశం భౌగోళిక స్వరూపాలు, డ్రైనేజ్, శీతోష్ణ స్థితి, నెక్స్ట్ సహజ వృక్ష సంపద, వన్యప్రాణాలు, నెక్స్ట్ పాపులేషన్, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఈ జాగ్రఫీ పార్ట్ మొత్తం కూడా ఇవి ఇచ్చారనమాట. మరి 10th క్లాస్కి వచ్చేసరికి మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవాల్సి ఉంటుంది. 10th క్లాస్ వచ్చేసరికి ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవాల్సి ఉంటుంది. దీంట్లో రిలీఫ్ ఫీచర్స్, దీంట్లో ఫస్ట్ రిలీఫ్ ఫీచర్స్ జాగ్రఫీకి సంబంధించింది, క్లైమేట్ ఆఫ్ ఇండియా జాగ్రఫీకి సంబంధించింది, ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ సిస్టమ్ జాగ్రఫీకి సంబంధించింది. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ లెసన్, 4th లెసన్, 5th లెసన్ అనేది జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఎకనామిక్స్ సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. ఈ ఎకనామిక్స్ సంబంధించి మళ్ళీ మనం 6th క్లాస్ నుంచి కానీ చూసినట్లయితే 6th క్లాస్ ఎకనామిక్స్కి లైఫ్ సెగ్మెంట్, ఇది హిస్టరీకి సంబంధించింది. సెమిస్టర్ 2లో ఎకనామిక్స్ సంబంధించి మనకి ఇక్కడ లేదు. నెక్స్ట్ 7th క్లాస్ చూద్దాం. 7th క్లాస్లో ఎకనామిక్స్ సంబంధించి లేదు. 8th క్లాస్కి ఎకనామిక్స్ సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా మనకి ఈ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్లో భాగంగా మనకి రోడ్ సేఫ్టీ, మార్కెట్స్ అరౌండ్ అస్, ఉమెన్ చేంజెస్ ద వరల్డ్, రహదారి భద్రత, మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు, ప్రపంచ పరివర్తనలో మహిళలు, ఇది మనకి ఎకనామిక్స్ అంటే ఈ సిలబస్ షీట్లో ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్కి సంబంధించినటువంటి అంశాల్లో మనకి ఈ 3 7th క్లాసు సెమిస్టర్ 2లో ఉన్నటువంటి ఈ 3 టాపిక్స్ కూడా మనకి ఈ పార్ట్ 2కి సంబంధించినటువంటి అంశాలు. మరి తర్వాత చూసినట్లయితే మరి 8th క్లాస్లో హిస్టరీ, జాగ్రఫీ అండ్ పాలిటీ ఉంది కాబట్టి 8th క్లాస్లో లేదు. మళ్ళీ 9th క్లాస్లో ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్స్ ఇవన్నీ కూడా ఎకనామిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్. ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్ అండ్ పీపుల్ యాజ్ రిసోర్సెస్, వనరులుగా ప్రజలు, పోవర్టీ యాజ్ ఏ ఛాలెంజ్, ఒక సవాలుగా పేదరికం, అండ్ భారతదేశంలో ఆహార భద్రత. ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా మనకి 2nd టాపిక్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. తర్వాత మనకి ఎకనామిక్స్ సంబంధించి మేజర్ ఏంటయ్యా అంటే మన పాత 10th క్లాస్ టెక్స్ట్ బుక్, పాత 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవన్నీ కూడా ఎకనామిక్స్ సంబంధించిన అంశాలే. ముఖ్యంగా డెఫినేషన్స్ ఉంటాయి అన్నమాట. దేంట్లో ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ద పీపుల్ అండ్ సెటిల్మెంట్, పీపుల్ అండ్ మైగ్రేషన్ అండ్ రాంపూర్ ఏ విలేజ్ ఎకానమీ, గ్లోబలైజేషన్, ఫుడ్ సెక్యూరిటీ,
ఇవన్నీ కూడా ఇవి మనకి 10th క్లాస్కి సంబంధించినటువంటి ఎకనామిక్స్ అన్నమాట. ఎస్, దీని తర్వాత 9th క్లాస్ ఎకనామిక్స్లో కూడా కొత్తగా ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి 9th క్లాస్ ఎకనామిక్స్ సంబంధించి కూడా కొన్ని అంశాలు ఇవ్వడం అనేది జరిగింది. కొత్తగా వచ్చినటువంటి 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అంశాలు కూడా ఒకసారి చూసుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్లో ఓకే, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్లో భాగంగా మనకి ఈ 6th క్లాస్ ఏదైతే ఉందో ఈ 6th క్లాస్లో ఎర్లీ లైఫ్ టు సెటిల్ లైఫ్, తర్వాత ఎర్లీ సివిలైజేషన్స్, తర్వాత వచ్చేసరికి మరి దీనికి సెమిస్టర్ 2లో కింగ్డమ్ అండ్ ఎంపైర్, గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, మరి పాలిటీకి సంబంధించి ఈ కింగ్డమ్స్ అండ్ ఎంపైర్, గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మనకి పాలిటీకి సంబంధించిన అంశాలు 6th క్లాస్ సెమిస్టర్ 2లో. మరి 7th క్లాస్ సెమిస్టర్ 2ను కానీ మనం పరిశీలించినట్లయితే 7th క్లాస్ సెమిస్టర్ 1లోనూ మనకు ఒక 3 లెసన్లు ఇచ్చింది. పాలిటీ అండ్ హిస్టరీకి రెండింటికి సంబంధించి ఢిల్లీ సుల్తాన్స్, కాకతీయాస్ అండ్ విజయనగరాస్ ఇవి మనకి 7th క్లాస్ సెమ్ 1లో ఉన్నాయి. అదేవిధంగా 7th క్లాస్ మీరు సెమ్ 2ని చూసినట్లయితే దీంట్లో కూడా మనకి మొఘల్స్, భక్తి అండ్ సూఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంట్రడక్షన్, స్టేట్ గవర్నమెంట్ ఇవి మనకి పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. పాలిటీకి సంబంధించి హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా దీంట్లో ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ 8th క్లాసు గవర్నెన్స్కి వెళ్దాం. 8th క్లాస్ హిస్టరీ అండ్ పాలిటీ. దీంట్లో వెన్, వేర్, హౌ, వెన్ అండ్ వేర్, ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ, ది కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ పవర్, రూలింగ్ టు ది కంట్రీ, ట్రైబల్స్, దేశ్ముఖ్స్, విజన్ ఆఫ్ గోల్డెన్, వెన్ పీపుల్ రెబల్ ఫ్రమ్ 1857 ఆఫ్టర్ ఇవన్నీ కూడా మనకి దేనికి సంబంధించి పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మనకి ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనకి 3rd పార్ట్లో మనకి సిలబస్ ఇవ్వటం అనేది జరిగింది. ఇంకా చూసినట్లయితే 9th క్లాస్ సంబంధించి హిస్టరీలో కూడా 9th క్లాస్ హిస్టరీ కూడా ద ఫ్రెంచ్ రెవల్యూషన్, సోషలిజం ఇన్ యూరోప్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్, నిజాం, ద రైజ్ ఆఫ్ హిట్లర్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే సోషల్కి సంబంధించినటువంటి పాలిటీ, హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఇవి మనకి సోషల్ ఆర్గనైజేషన్స్ కింద వస్తాయి. అవి మనకి లేటర్ 4th పార్ట్, 5th పార్ట్, 6th పార్ట్లో మనకి ఎక్కువగా మరి 4th పార్ట్లో కూడా మన పాలిటిక్స్ సంబంధించిన కొన్ని చట్టాలు ఇవ్వడం అనేది జరిగిందనమాట. మనం అవి కూడా నేర్చుకోవాలి. పై డెమోక్రసీ ఇవన్నీ కూడా పాలిటీ పార్ట్. పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్లో హిస్టరీకి సంబంధించిన అంశాలతో పాటు ఆ కాలంలో ఉన్నటువంటి రాజకీయ సంబంధించిన అంశాలు ఇచ్చాడు. సోషల్ ఆర్గనైజేషన్, ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన అంశాల్లో ఓన్లీ మనకి సోషల్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ సోషల్ మూమెంట్స్ ఇవ్వడం జరిగింది. మరి మన హక్కుల కోసం పోరాటం, డెమోక్రటిక్ రైట్స్, డెమోక్రసీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే ఏంటి, ఇవన్నీ పార్లమెంట్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి దేంట్లో ఉన్నాయంటే 8th క్లాస్ పాలిటీలో ఉన్నాయి. 4వ టాపిక్ అయినటువంటి సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశాల్లో మనకి మొత్తం కూడా పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు అనేది మనకి ఇండియన్ భారత రాజ్యాంగం లౌకికత్వం, నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ అండర్స్టాండింగ్ సెక్యులరిజం, పార్లమెంటు అండ్ మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం, చట్టాలు ఎందుకు చేస్తాం, న్యాయ వ్యవస్థ,
నెక్స్ట్ మన నేర న్యాయ వ్యవస్థ అర్థం చేసుకుందాం, సామాజిక న్యాయ వివక్షను అర్థం చేసుకుందాం, వివక్షను ఎదుర్కొందాం, ప్రభుత్వ ఆర్థిక ఉనికి, ప్రజా సౌకర్యాలు, చట్టం, సామాజిక న్యాయం, ఇవన్నీ కూడా మనకి 8th క్లాస్ పాలిటీలో ఉంది. మరి 10th క్లాస్లో కూడా మనకి హిస్టరీకి సంబంధించిన అంశాలు, నేషనల్ లిబరలేషన్, వాటికి సంబంధించినటువంటి అంశాలు 10th క్లాస్ సంబంధించిన అంశాలు కూడా మనకి ఇవ్వటం అనేది జరిగింది. దాంట్లో ఆర్టీఐ యాక్ట్, లీగల్ ఎయిడ్ సర్వీస్, ఇవన్నీ కూడా మనకి సిటిజన్స్ అండ్ గవర్నమెంట్ ఇక్కడ ఉంటాయి. సోషల్ మూమెంట్స్ ఇన్ అవర్ టైమ్స్, ఇవి మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వరల్డ్ వార్ బిట్వీన్ 1950s అండ్ ఇవి కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ పొలిటికల్ ట్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి కాంటెంపరీ వరల్డ్ అండ్ ఇండియాకి సంబంధించిన అంశాలు, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్లు ఇవ్వటం అనేది జరిగిందమ్మా. రిలీజియన్ సొసైటీకి సంబంధించి 8th క్లాస్ పాలిటీలో ఉంది, అది చూసుకోండి. కల్చర్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన కూడా 8th క్లాస్ హిస్టరీ పార్ట్లో ఉంది. ఇవన్నీ కూడా మీకు ఓవరాల్గా చెప్పేది ఏంటయ్యా అంటే, మన దగ్గర బుక్ లిస్ట్లో 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కొత్త ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, 10th క్లాసు ఓల్డ్ టెక్స్ట్ బుక్ తీసుకోండి. అదేవిధంగా వీలైతే మీ దగ్గర పాత టెక్స్ట్ బుక్లు, అది మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర టైం ఉంటే పాత టెక్స్ట్ బుక్లో సేమ్ హెడ్డింగ్స్తో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి ఒక్కసారి పైన చూసుకోండి. కానీ మీ ఇంపార్టెన్స్ మొత్తం కూడా మీరు కొత్త టెక్స్ట్ బుక్స్కే ఇవ్వండి. 6th to 9th క్లాస్ ఆల్ న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ వచ్చేసరికి ఓల్డ్ టెక్స్ట్ బుక్. మరి 10th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్లు చదవాలా వద్దా, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలా వద్దా అని చాలామంది సంశయపడుతూ ఉంటారు. ఎస్, ఆ బుక్స్ కూడా ఉంటాయి మీ దగ్గర, ఆ టాపిక్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో కంటెంట్ ఎప్పుడు చేంజ్ కాదు. కాబట్టి మీరు ఆ టెక్స్ట్ బుక్స్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్లో ఏవైతే మన స్పెసిఫిక్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని ఒకసారి మీరు చూసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మేము ఈ ఉపాధ్యాయ పబ్లికేషన్స్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసామయ్యా అంటే, ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారో, ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారో, ఎవరైతే ఇంటి దగ్గర ఉన్న మహిళలు ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళందరూ కూడా బయట కోచింగ్స్, వాళ్ళకి టైం లేదు కాబట్టి మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీ ప్రిపరేషన్లో తోడ్పాటు కోసం మేము కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని పెట్టడం అనేది జరిగింది. మేము కూడా మార్నింగ్ 9 to 4 o'clock వరకు స్కూల్లో ఉంటాము. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 5 to 7 వరకు కొంత కంటెంట్ అందిద్దామని, మరి ఈవినింగ్ 6 to 9 మధ్యలో కొంత కంటెంట్ అందిద్దామని చెప్పేసి ఒక ఆశతో మీ అందరూ కూడా మాతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవాలనేటువంటి ఒక కోరికతో మేమందరం కూడా యూట్యూబ్ ఛానల్ని పెట్టాము. కాబట్టి వీలైనంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి. మీకేం డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ కంపల్సరీగా చేయండి. మరి నాతో పాటు చాలామంది నా మిత్రులు కూడా, నేను చాలామంది ఫోన్ చేసి అడిగాను, మా మిత్రులు కూడా కంపల్సరీగా అన్న మీరు ఫోన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మా వంతు మేము తోడ్పాటు కంటెంట్ని అందిస్తామని చెప్పేసి ఎవరైతే డిఎస్సిలో క్వాలిఫై 2018లో ఉద్యోగాలు సాధించారో వాళ్ళందరూ కూడా మీకు ఈ ఉపాధ్యాయ పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక మంచి కంటెంట్ని అందిస్తారు. కాబట్టి మీ అందరూ కూడా కంపల్సరీగా ఒక షెడ్యూల్ వేసుకోండి, షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో స్కూల్లో ముఖ్యంగా ఆ టీచర్స్ మీరు సబ్జెక్ట్ని పిల్లలపైన ఇంప్లిమెంట్ చేయండి, స్కూల్లో సబ్జెక్ట్ని ఎక్కువగా డిస్కస్ చేయండి. అలా చేసినట్లయితే కంపల్సరీగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది. మరి నా గురించి చెప్పాలంటే, నేను 2018లో TET 1 రాసేటప్పుడు నేను కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గానే రాశాను. ఫస్ట్ TET 1 రాసినప్పుడు 103 మార్కులు వచ్చినాయి. ఆ తర్వాత స్కూల్లో ఉండగానే TET 2 రాశాను. అప్పుడు నాకు TET 2లో 120 మార్క్స్ రావడం జరిగింది. ఎప్పుడైతే నాకు 120 మార్క్స్ వచ్చినాయో, ఇంకొంచెం పుష్ ఇచ్చినట్లయితే మనకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి లాస్ట్ 3 నెలలు స్కూల్ మానేసి నేను సొంతగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రిపరేషనే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందనమాట.
కాబట్టి మీ అందరూ కూడా కష్టపడి చదవండి, సబ్జెక్ట్ని ఇష్టం చేసుకోండి, ఓన్ చేసుకోండి. నలుగురితో మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్నే డిస్కస్ చేయండి. పిల్లల్ని చూసినప్పుడు సైకాలజీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోండి. అర్థమైందా? అలా చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. పెద్ద కష్టమేం కాదు, జాబ్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అవర్ ప్లాన్స్. మరి మీ అందరూ కూడా త్వరలో మాతో పాటు జాయిన్ అవ్వాలని కోరుకుంటూ నేను మీ మండే శ్రీనివాస్. వన్స్ అగైన్ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.